ఈ అమ్మాయి అసలు పుట్టకుండా ఉండాల్సింది. ఏంది బ్రో అంత పెద్ద మాట అన్నావు అని అనుకుంటున్నారు కదా. ఈ అమ్మాయి చేసిన పనేందో గనక మీకు తెలిస్తే మీరు కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటారు. అసలు ఏం జరిగిందంటే కన్యాకుమారికి చెందిన గ్రీష్మ అనే ఒక 24 years అమ్మాయి అండ్ కేరళకి చెందిన షారున్ రాజ్ అనే ఈ అబ్బాయి, వీళ్ళిద్దరికి 2021 లో కాలేజ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత వీళ్ళిద్దరు ఒకరినొకరు చాలా డీప్ గా అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకుని వీళ్ళు లవ్ చేసుకున్నారు. అట్లా కొన్ని రోజులు బాగా సంతోషంగా గడిపారు. అయితే 2022 లో ఈ గ్రీష్మ అనే అమ్మాయికి ఒక ఆర్మీ సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి కూడా చాలా అందంగా డబ్బు ఉన్నవాడు. ఇక అబ్బాయిని చూసిన వెంటనే ఈ గ్రీష్మకి చేసుకుంటే ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఈ అమ్మాయి షారున్ రాజుని ఎలాగైనా విడిపించుకోవాలని డిసైడ్ అయిపోయింది. అందుకోసం అతని దగ్గరికి వెళ్ళి చాలా విధాలుగా ట్రై చేసింది. ఈ అబ్బాయి తోటి ఈ అమ్మాయి పర్సనల్ గా చాలా ఫొటోస్ వీడియోస్ దిగింది. ఫ్యూచర్ లో అవి వీళ్ళ హస్బెండ్ కి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడేమో అని అనుకుని ఈ అమ్మాయి భయపడిపోయి ఇక ఇతన్ని విడిపించుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అతన్ని చంపేద్దామని డిసైడ్ అయిపోయింది. ఫస్ట్ ఒక బాటిల్లో ఇన్ని పారాసెటమాల్ టాబ్లెట్లు కలిపి అతనికి ఇచ్చింది. కానీ అతను టేస్ట్ తేడా కొట్టేసరికి అది తాగలే. సెకండ్ సారి జ్యూస్ ఛాలెంజ్ అని చెప్పేసి జ్యూస్ లో కూడా సేమ్ అవే టాబ్లెట్లు చాలా కలిపిచ్చింది. అండ్ అప్పుడు కూడా తేడా కొట్టేసరికి అది కూడా తాగలేదు. ఇట్లా ఈ రెండు ప్లాన్లు ఫెయిల్ అయ్యేసరికి ఫైనల్ ప్లాన్ ఎలాగైనా ఎగ్జిక్యూట్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఒక రోజు ఈ గ్రీష్మ వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూసుకొని గ్రీష్మ షారున్ రాజ్ కి ఫోన్ చేసి, హలో ఎక్కడున్నావు, అర్జెంట్ గా మా ఇంటికి వచ్చేసి ఎవ్వరు లేరు అని చెప్పి అతన్ని పిలిచింది. అతన్ని ఇంటికి పిలిచిన తర్వాత కాసేపు మాట్లాడుకొని అన్ని పనులు అయిపోయిన తర్వాత అతనికి ఒక ఆయుర్వేదిక్ మందు అని చెప్పేసి ఒక హెర్బిసైడ్ కలిపి అతనికి ఇచ్చేసింది. అది తాగిన వెంటనే అతని ఆర్గాన్స్ మెల్లమెల్లగా చెడిపోవడం స్టార్ట్ అయినాయి. అట్లా 11 రోజుల తర్వాత అతని ఆర్గాన్స్ మొత్తం చెడిపోయి చివరికి చనిపోయిండు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి చంపిందని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆమె కూడా ఒప్పుకుంది. సో ఈ గ్రీష్మ అనే అమ్మాయి ఉరి శిక్ష కూడా విధించేసారు. ఇంత దారుణం చేసిన ఈ అమ్మాయికి స్టిల్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఈమె చేసిన పనికి ఈమెకి విధించిన శిక్ష కరెక్టా కాదా అనేది మీరు ఏమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి.